హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ నష్రుద్దీన్. సో ఈ మంత్ జూలై 1 నుంచి అందరూ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసే వాళ్ళందరూ హైరాణ పడుతూ ఉండొచ్చు. ఎందుకంటే మనందరం నిత్యం గ్రాసరీ కొన్నా, చిన్న టూత్పేస్ట్ కొన్నా, లేకపోతే బ్రష్ కొన్నా, లేకపోతే సబ్బు కొన్నా, ఎటువంటిది కొన్నా కానీ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాము. చాలామంది ఈరోజు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ క్యాష్లెస్ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగానే క్యాష్లెస్ ఇండియా చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ డిజిటల్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్ని బాగా యూజ్ చేస్తున్నారు. సో అనుకోకుండా ఈ మంత్ 1 నుంచి ఈ యాప్స్ నుంచి అమెజాన్ పే కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆంధ్ర, తెలంగాణ కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది పే చేయడానికి కుదరదు ఈ మంత్ నుంచి. ఎందుకు, ఎలా అనేది నేను ఈ వీడియోలో తెలియచేయటం కోసం వీడియో చేస్తున్నాను. ఎవరైనా ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వంటి యాప్స్ గతంలో కూడా క్రెడిట్ కార్డ్ బిల్లుని పే చేయడానికి వాడేవాళ్ళము. సో దాన్ని కూడా అప్పట్లో హోల్డ్లో పెట్టారు. ఇప్పుడు రీసెంట్గా కరెంటు బిల్లులు పే చేయడానికి కూడా లేకుండా అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వంటి యాప్స్ని, ఈ థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని హోల్డ్లో పెట్టారనమాట. దానికి కారణం ఏంది అంటే, ముఖ్యంగా అతిపెద్ద బ్యాంకింగ్ సర్వీస్, ప్రైవేట్ బ్యాంకింగ్ సర్వీసుల్లో అతిపెద్ద బ్యాంక్స్ అయినటువంటి ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ వంటి 3 బ్యాంకులు ఇండియాకు సంబంధించిన RBI గైడ్లైన్ ఏదైతే ఉందో, అది ఏవైతే చెప్పిందో, ముఖ్యంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అనేది వీళ్ళు యాడ్ చేసుకోలేదన్నమాట. BBPS భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో వీళ్ళు యాడ్ అవ్వకపోవటమే దీని అంతటికీ కారణము. వీళ్ళు కనుక యాడ్ అయ్యి ఉంటే ఈరోజు ఏవైతే గూగుల్ పే, ఫోన్పే యూజర్స్ ఉన్నారో ఈరోజు ఈ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు కాదు. వీళ్ళు ఈ BBPSని లాగిన్ అయ్యి యాడ్ అవ్వకపోవటమే దీని అంతటికీ కారణము. ఎందుకు ఈ BBPS RBI గైడ్లైన్లో ఎందుకు మెన్షన్ చేసింది, ఎందుకు వీళ్ళు లాగిన్ అవ్వాలి అంటే, ముఖ్యంగా మనం చేసే ప్రతి పేమెంట్ ఏదైతే ఉందో ప్రతిదీ సెక్యూర్గా ఉండటం కోసము భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అనేది వీళ్ళు లాగిన్ అవ్వాలి. బట్ వీళ్ళు RBI గైడ్లైన్ వ్యతిరేకంగా వీళ్ళు లాగిన్ అవ్వకపోవటంతో RBI ఈ నిబంధనలు తీసుకొచ్చిందనమాట. సో ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉందో, APSPDCL కానీ, TSNPGPL కానీ, ఈ ఏవైతే తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించిన ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్స్, వీళ్ళు RBI గైడ్లైన్లో ఉన్న వాటితోటే పేమెంట్ చేయాలి అనే ఒక రూల్ పాస్ చేయటంతో ఇప్పుడు ఈ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పే ఎక్సెట్రా థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పేమెంట్ అవటానికి అవకాశం లేకుండా పోయింది. సో దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటయ్యా అంటే, ఈ ఏవైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఎలక్ట్రిసిటీ ఉందో ఇవి ఒక సపరేట్ వెబ్సైట్ని ఇచ్చాయన్నమాట. సో వీటికి ఆ వెబ్సైట్తో పాటు యాప్స్ కూడా ఇచ్చారు. ఈ మనం పేమెంట్ చేసుకోవాలి అనుకుంటే, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా క్యాష్ ద్వారా వెళ్ళి చేయొచ్చు ఒకటి. లేదు మనం క్యాష్ ద్వారా చేయడానికి అంత దూరం వెళ్ళి చేయలేము, ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళి చేయలేము అనుకుంటున్నట్లయితే TGSPDCL, అట్లనే APEPDCL, అట్లనే APCPDCL, ఈ 3 వెబ్సైట్స్ ఉన్నాయి. అలానే ఈ 3కి సంబంధించి యాప్స్ కూడా ఉన్నాయి, ప్లే స్టోర్లో దొరుకుతున్నవి. వీటిని ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా మనం పేమెంట్ చేసుకోవచ్చు. లేదు అంతకన్నా ఇంకా ఈజీ ప్రాసెస్ కావాలి అనుకుంటే, చాలామంది ఈ రోజుల్లో T-Wallet, ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకి ఐడియా ఉండుంటుంది. T-Wallet అనేది తెలంగాణ వ్యాలెట్. సో దీని నుంచి చాలామంది క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్స్ పేమెంట్ చేసుకుంటున్నారు, మొబైల్ రీఛార్జ్లు చేసుకుంటున్నారు. అట్లానే ఈ యాప్ ద్వారా చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి క్యాష్ బ్యాక్ రూపంలో ఆఫర్స్ అనేవి వస్తున్నవి. అలానే
ఎవరైతే క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడతారో క్రెడిట్ కార్డ్ నుంచి క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ముఖ్యంగా ఈ టీ వ్యాలెట్ అనేది కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళందరికీ ఈ టీ వ్యాలెట్ అనేది బాగా అవగాహన అనేది ఉంటుంది. సో డైరెక్ట్గా టీ వ్యాలెట్లోకి వెళ్ళి ఆ యాప్ అనేది ఆల్రెడీ మీ ఫోన్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది కాబట్టి టీ వ్యాలెట్ నుంచి బిల్ పేమెంట్స్ అనేది ఉంటుంది, లేదా ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అనేది ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది దీని నుంచి పే చేసుకోవచ్చు. సో మీరు ఆ యాప్లోకి వెళ్ళినట్లయితే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నేను మెన్షన్ చేసి చూపిస్తాను, చూడండి. సో చాలా ఈజీగా టీ వ్యాలెట్ నుంచి మనము ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పే ఎక్సెట్రా వంటి యాప్స్ లేకపోయినా కానీ ప్రత్యామ్నాయంగా టీ వ్యాలెట్ ఉంది. అట్లానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏపీఎస్పీ డిపిసిఎల్ కానీ టీజీఎస్పీసీఎల్ కానీ ఈ మొత్తానికి వాళ్ళు ఒక సపరేట్ వెబ్సైట్లు ఇచ్చారు. అట్లానే సపరేట్ యాప్స్ కూడా ప్లే స్టోర్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఎవరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. వీటికి సంబంధించిన యాప్స్ ద్వారా మనము ప్రత్యామ్నాయ మార్గం ద్వారా మనం పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ మనం వాడే యాప్స్ ఆర్బీఐ గైడ్లైన్కి అనుకూలంగా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకొని వాడటం అనేది బెటర్. ఈ బ్యాంకింగ్ సెక్టర్ ప్రస్తుతం ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కటి అందుబాటులోకి తీసుకొచ్చి తర్వాత తీసేయటం కొంత డ్రాబ్యాక్. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఈ రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.